హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ జమల. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. గతంలో కూడా భైరవ్ నరేష్ వాగ్వాదంలో దిగారు. అంటే ఈయన ఎలా అంటే అయ్యప్ప స్వాములకి మధ్య వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు, హిందువులకు మధ్య గొడవలు అన్నట్టుగా వాగ్వాదంలో ఉండడం, ఎప్పుడు చూసినా వీటిని రిలేటెడ్గా చేసుకొని నాస్తికత్వంగా ఉండడం, ఇలా చేయడం వల్ల దీని వెనకాల గల కారణాలు అంటే ఇంతకుముందు కూడా ఒక పర్టికులర్గా ఒక మతానికి చెందిన వాళ్ళు మాట్లాడుతూ ఒక అయ్యప్ప స్వామి అసలు దేవుడైనా ఇదేమిటో మాల వేయడం అంట ఇదేంటో అని వ్యాఖ్యానం చేశారు. సో ఆయనకి ఆ పర్టికులర్ పేరు అనవసరం. ఇప్పుడు ఆ వ్యక్తికి కొంతమంది అయ్యప్ప స్వాములు బడిది పూజ కూడా చేశారు. నడి రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ మధ్య కాలంలో అంటే నేను కొంతమందిని చూశాను. అంటే పూర్తిగా కొన్ని రకాల కొన్ని పుస్తకాలు చదివితే నేను నాకన్నా తెలివైన లేడు అనుకుంటారో, లేదంటే నాకు మొత్తం తెలిసాను అనుకుంటారో తెలియదు. కానీ ఫస్ట్ వాడు ఇంకే మతం మీద పడ్డాడు, హిందూ మతం మీద, హిందూ మతం సంబంధించిన వాటి మీద పడతాడు. హిందూ మతం పండగలు వచ్చేసరికి ఈ పండగ చేసుకోకూడదు, ఈ పండగ ఎందుకు చేసుకోవాలి, ఈ పండగ చేసుకోవడం నష్టం లాభం ఏంటి, దానికి తోడు కొన్ని సినిమాలు ఉన్నాయి. గోపాల అనే సినిమా వచ్చింది. పాలు పోస్తే వేస్ట్ అవుతుంది, దానికి ఇంకెవరికైనా పోయొచ్చు కదా. అంటే దానికి మనకి డెప్త్ మీనింగు, దాని పరమార్థం ఏంటని మనకు తెలియదు. ఇప్పుడు దాన్ని కొన్ని రోజులకి రిపీట్ అయ్యి కొన్ని ఏళ్ళు అయిన తర్వాత దాన్ని సక్రమంగా యూజ్ చేయకపోవడం, పెడదారి పట్టడం వల్ల దాన్ని మిస్యూజ్ అవ్వడం, దానికి మనం సరిగ్గా ఆన్సర్లు చెప్పలేకపోతున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినాయక చవితి ఉంది. వినాయక చవితి అనేది ప్రకృతికి రిలేటెడ్గా, ప్రకృతికి ఎలా అంటే పంటలు స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో దానికి మొదటి పూజగా చేస్తున్నాం. పంట బాగా రావాలి, బాగా అవ్వాలని. సో దానికి ఏం చేస్తారు, దగ్గర 24 పత్రులతో, 21 పత్రి అంటే అదే మారేడు పత్రి, ఉసిరిక పత్రి, అన్ని రకాల పత్రులు వేసి చేస్తారు కదా. అలా వేసి చేయడం వల్ల మట్టితో వినాయకుడు చేయడం. ఆ మట్టితో వినాయకుడు కూడా ఎలాగండి, చెరువులో ఉన్న కుంతల్లో మట్టి తీసి దాన్ని ఏమంటారంటే పూడికి తీత అంటారు. ఆ పూడికి తీత తీసింటారు మట్టిని మళ్ళీ వినాయకుడిగా చేసి దానికి ఇన్ని పత్తులతో పూజ చేసి దాన్ని మళ్ళీ అదే చెరువు నిమజ్జనం చేస్తే, అలా తీయడం వల్ల, మట్టి తీయడం వల్ల నీరు కొత్త ఊరుతుంది, నిలవ ఉంటుంది. ఈ పత్రులన్నీ వేయడం వల్ల నీరు మరి కాస్త ఈ మూలికలతో అన్నీ కలిసి రిఫ్రెష్ అవ్వడము, దానికి ఒక ఆయుర్వేదిక పవర్ రావడం అన్నీ జరుగుతుంది. ఆ నీటిని మళ్ళీ పంట పొలాలకు ఉపయోగించినా, తాగడానికి ఉపయోగించినా బాగుంటుందని పెద్ద సైన్స్ ఉంది. నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఇది చెప్పాలంటే ఒక రోజు పడుతుంది కదా. ఇట్లాంటి ప్రతీది కూడా హైందవ సిద్ధాంతంలో, సనాతన ధర్మంలో సైన్స్కి రిలేటెడ్గా ఉన్న పండుగలు వచ్చేసరికి ప్రతి ఒక్కడు ఎవడు చెప్పాడు ఆ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎవడు చేయమాడా, మట్టి వినాయకుడు చేయమని. అంటే ప్రతి ఒక్కడు నాకు సైన్స్ తెలుసు, చదువుకున్నా అని చెప్పి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుకున్నామో ఆ వ్యక్తి లాంటి వాళ్ళు మాట్లాడేసరికి మన వాళ్ళు కొత్త జనరేషన్ వాళ్ళకి ఆన్సర్ లేక, దానికి తోడు ఉల్లుగా ఏవో తాగి తందనాలాడి విగ్రహం వెళ్తున్న డ్యాన్స్లు వేసరికి దానికి కొంత అబాస్ ఫాలో అవుతున్నారు. కానీ వాస్తవం అది కాదు. అక్కడేంటి పోనీ కాసేపు అలా తాగో తందనాలాడో దేవుడు ముందు స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు, బాధలు పడి. అలా కూడా పాజిటివ్గా చూడొచ్చు కదా. ఎంతసేపు నెగిటివ్ అయినా మళ్ళీ ఏది హిందూ ధర్మం ఒక్కటే దొరుకుతుంది వీళ్ళకి. మీరు మిగతా మతాల గురించి మాట్లాడండి, కోసి కారం పెడతారు. సారీ అంటే నేను ఈ పదం వాడచ్చో లేదు నాకు తెలియదు, కానీ అందరికీ ఒక చీప్గా ఈ పండుగ చేసుకోకూడదు, ఇది ఎలాగ ఉంది, నా దేవుడు ఉన్నాడా చూపించు. నువ్వు మమ్మల్ని ఎందుకు అడుగుతావయ్యా? ఆ పర్టికులర్ మతం ఏదైతే ఉందో, వేరే మతాలు, ఆ మతం దగ్గరికి వెళ్ళు. ఆ మత ఆలయం ఏదైతే ఉంటుందో, ఆ మసీదో చర్చో లేదంటే గురుసాదో ఏదో ఉంటుంది కదా, అక్కడికి ముందుకెళ్ళి వాళ్ళతో మాట్లాడు, అక్కడ డిస్కస్ చేయడు. అక్కడ ఇది చేస్తే హైలైట్ అయిపోతారు. ఎక్కువ మంది హిందువులు ఉంటారు కాబట్టి ఈడేం మాట్లాడాలని ఇంట్రెస్ట్ చూస్తే ఇటు వ్యూస్ ఇచ్చేది, ఇటు సెలబ్రిటీ అయిపోవాలి, పబ్లిసిటీ. ఎస్, ఇంతకుముందు కూడా అదే భైరవ్ నరేష్ గారు రాజ్యాంగం సంబంధించి కూడా అంబేద్కర్ గురించి మాట్లాడారు. ఒక ఆయన అలాగే సమాధానం ఇచ్చారు, నిజంగా మీకు అంబేద్కర్ గురించి తెలియదు, అంబేద్కర్ అసలు ఏం లేదు, జస్ట్ రచనా సంఘం అధ్యక్షుడే అని చెప్తే ఆయన మీద కూడా ఎలాగ ఆర్గ్యూ చేశారు. అంటే నేను దేవుడిని చూడలేదు, చూపించలేదు, ఇలాంటి వాళ్ళని బాలయ్య బాబు దగ్గర పంపించాలి ఖచ్చితంగా. ఆయన ముందు ఒకటి పీకి నొప్పి కనబడుతుందా అని అడుగుతాడు ఆయన. మరి అంతే కదండి. అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక చీప్ అయిపోయింది. మాల అనేది ఏంటంటే దానికి కూడా ఒక సైకాలజీలో ఒక సబ్జెక్ట్ ఉంది. ఏదైనా మనం అనుకున్న ఒక పని, ఒక కార్యక్రమం ఏకధాటిగా 40 రోజులు, 41 రోజులు కానీ మీరు చేయగలిగితే 42 రోజులు మీరు ఇంకా చేయక్కర్లే, అదే చేసేలా చేస్తుంది. అది అలవాటుగా చేసే ఏ మంచి పనైనా, చెడు అలవాటైనా అలాగే అవుతుంది, మంచి అలవాటైనా అలాగే అవుతుంది. నమ్మకం.
అది సైన్స్లోను సైకాలజీలో ఒక సబ్జెక్ట్ ఉంది. అది కొంతమంది 21 రోజులు అంటారు, కొంతమంది 41 రోజులు అంటారు. 21 రోజులు అంటే కొంతమంది మొండోలు మూర్ఖులు మారరేమో అని 41 రోజులు కంటిన్యూగా పెడితే వాడు ఒక క్రమశిక్షణకి అలవాటు పడతాడు. ఒక రకమైన ఆహారపు అలవాట్లకి, ఒక రకమైన పడుకునే అలవాట్లు అన్నిటికీ కూడా సుఖానికి దూరంగా ఉండే అలవాటు అయితే వాడు ఎక్కడైనా బతికేయగలుగుతాడు, ఎక్కడైనా సర్వైవ్ అవుతాడు అనే కాన్సెప్ట్లో పెట్టినవి ఇవన్నీ. దేవుడు అని ఎందుకు అంటారంటే కాస్త భయపడతారని. ఆ భయమే లేకుండా ఊరికి నేను దేవుడు లేడు. ఇంతకుముందు ఇంకో ఆయన ఉండేవాడులేండి, ఆయన పేరు ఇప్పుడు ఇక్కడ లేడు, ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళిపోయాడంట. ఆయన కూడా అలాగే మాట్లాడితే దేవుడు లేడు, నాస్తికత్వం. నిజమే, నువ్వు లేవు కదా, నువ్వెందుకు మనందరికీ పబ్లిసిటీ చేస్తావు? దేవుడు ఉన్నాడని వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, నువ్వు లేవని నువ్వెందుకు చేస్తావు? నువ్వు ఊరుకో, నీకు నచ్చింది ఫాలో అవ్వు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఫాలో అవుతున్నారు. అందరికీ ఒక వంటకమే నచ్చదు కదా, ఇంట్లో ఉన్న నలుగురికే నేను నచ్చను, ఒక ఫుడ్ అందరికీ నచ్చాలని లేదు. అలాంటప్పుడు ఇది దైవత్వం అనేది నువ్వు మీరు చేస్తారు అలాగా? మీరు పోనీ మిగతా అన్ని, నేను అదే అంటాను, మీకు నిజంగా టాలెంట్ ఉండి మీరంత ఇదే అయితే మిగతా మతాల దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడండి. ఆ మతాల ముందుకు వెళ్ళి ఆ మత గురువులో లేదంటే ఆ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాల ముందు నిలబడి మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి. లేదంటే వాళ్ళతో డిస్కషన్ పిలిచి వాళ్ళ ఎదురు కూర్చోబట్టి మాట్లాడండి. ఎందుకు మాట్లాడరు? ప్రతి ఒక్కరు ఇది అనేసరికి ఒక చీప్ అయిపోయింది. అసలు భారతదేశంలో మైనారిటీలు హిందువులే, నా దృష్టిలో మైనారిటీలా బతుకుతున్నారు. దీని మీద ప్రతి ఒక్కరు వ్యంగ్యంగా కొంతమంది సినిమా తీస్తారు, వెటకారంగా కొంతమంది మాట్లాడతాడు, ఎవడే స్టేట్మెంట్ ఇస్తాడో తెలియదు. అంటే ఒక హైలైట్ అయిపోతాడు. ఇంకేం మాట్లాడితే ఇంకెవరు ఊరుకునేవారుగా. దీన్ని చూసినప్పుడు మనకి నాస్తికుడు కాబట్టి దీని గురించి పబ్లిసిటీ అయితే నేను ఎంతో కొంత యూట్యూబ్లో కనిపించవచ్చు, అందరికీ తెలుస్తాను, నాకు అందరూ కాల్ చేస్తారు, నన్ను అడుగుతారు, ఇలా. అంటే నేను మీకు నచ్చలేదు, నచ్చకపో ఇప్పుడు ఎలా ఉంటుందంటే పక్కోని తక్కువ చేసే, పక్కోని తొక్కే పైకి వద్దామని అనుకోవద్దు. నీకు నచ్చకపోతే నచ్చలేదు, నువ్వు అటు వెళ్ళకు, అటు చూడకు, నీకెందుకు, నీకు ఇష్టం లేదు కదా, వదిలేసే. నీకు దగ్గరగా ఉన్న బంధువులకో, నీ చుట్టాలకో, లేదా నీకు బాగా సన్నిహితులకో చెప్పు, వాళ్ళకి వాళ్ళు వింటే నీ దారిలోకి మార్చుకో. మరి ఇప్పుడు కొన్ని దాన్ని ఏమంటారు, మత మార్పులు జరుగుతున్నాయి. ఆ మత మార్పులు నువ్వు ఎందుకు మాట్లాడవు? నువ్వు ఎంత నాస్తికుడు కదా, మతమే లేస్తుంది లేదంటే మత మార్పులు ఏంటరా, ఏ మతంకి వెళ్ళినా ఒకటే అంటారా అని చెప్పి వాళ్ళకి చెప్పు, వాళ్ళ గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడు అంటే మీరు అన్నట్టు ఓన్లీ పబ్లిసిటీ హైలైట్ అవ్వాలి. అబ్బా ఈయన ఎంతమంది నన్ను కొడితే నేను అంత ఇబ్బంది పడితే అంత క్రేజ్ వచ్చేసింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అదే అనిపిస్తుందండి. లేకపోతే పర్టికులర్గా ఇంకేం దొరకలేదా? అయ్యప్ప స్వాములు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏం నమ్మకం కలిగిందో, వాళ్ళు ఎంత ఇది లేకపోతే అంత తండోపతండాలుగా వెళ్తారు. పిచ్చోలా ఎవరైనా, ఎవరు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏదో నమ్మకం కలిగి వాళ్ళ దారి లేకుంటే వాళ్ళ బతుకులు బాగుపడి ఉంటాయేమో కదా. ఇప్పుడు కొన్నిసార్లు చాలామంది చూడండి, ఈ నాస్తికులు కానీ బాగా చదువుకున్న డాక్టర్లు, సైన్స్ కానీ చాలా వరకు సర్జరీ చేస్తారు, ఇంకా బతకడండి అంటారు. ఈసరికి ఇట్స్ ఎ మిరాకిల్ అండి అని అంటారు కదా. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఫ్రెండ్ ఒక అలాగే మిసెస్ కన్సీవ్ అయితే హాస్పిటల్కి వెళ్ళారు, పాప పుడుతుందని చెప్పారట. చెప్పకూడదు, బట్ చూచాయిగా రివీల్ చేశారు, ఇట్లా ఫిమేల్ బేబీ గర్ల్ అన్నట్టుగా. తీరా డెలివరీ అయిన తర్వాత బాబు పుట్టాడు. ఆడు ఇంకా ఫుల్ హ్యాపీ వాడు, ఫుల్ రారా బాబు, అదే ఏదో పాప అనుకున్నాం కదా బాబు అంటే, ఆ తర్వాత మాట్లాడదాం లేదు. తీరా అంటే డాక్టర్ని అడిగాడు, మీరు ఇట్లా అన్నారు కదా ఏంటి అంటే, ఏమోనండి మేమైతే అదే అనిపించింది, ఇట్స్ ఎ మిరాకిల్ అన్నాడంట. ఏం మిరాకిల్? వాట్ ఈస్ దట్ మిరాకిల్? కెన్ యూ డిఫైన్? మీరు దాన్ని నిర్వచనం చెప్పగలరా మిరాకిల్కి? అంటే మీకు తెలియకపోతే మీ పరిధి దాటి ఏదో జరిగితే మిరాకిల్ అనేది. ఆ మిరాకిల్ ఏంటి, దాని అర్థం ఏంటి? అంటే ఏదో పవర్, ఏదో సుప్రీం పవర్ ఏదో ఉందని ఇండైరెక్ట్ నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు కదా, మరి ఎందుకు అలా చెప్తారు? అంటే ఎక్కడ వాళ్ళకి చదువుకి, వాళ్ళ చదువుకునే స్థాయికి, ఆ పదవికి ఎక్కడ క్రేజ్ తగ్గుతుందని ఉద్దేశమో, లేదంటే ఇంక నమ్మరని ఉద్దేశమో, ఇంకెవరు హాస్పిటల్కి రావడం ఉద్దేశమో, రకరకాలుగా అనుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. అది ఎందుకు మిరాకిల్ని ఎందుకు చెప్పాడు? ఆ ఆలోచన అందుకోలేకే కదా మిరాకిల్ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారండి. నాకు అది డిస్కస్ చేయడం కూడా వేస్ట్. ఎంత మాట్లాడుకున్నా మళ్ళీ ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇంకోటి మాట్లాడతాడు. ఇలా ఎవరో బుద్ధి చెప్తే కొంతలో కొంతైనా మారుతారేమో, కానీ కొంతమంది మొండిగా తయారవుతారు. ఇలాంటి వాళ్ళు బుద్ధి చెప్పొద్దు, జాగ్రత్తగా. బాబు ఏంటి, నేను 4 రోజులు నీతో ఉంటా, నువ్వు నాస్తికత్వం నాకు చెప్పు, నువ్వు ఒక 4 రోజులు నాతో ఉంటావు, నేను దైవత్వం అని చెప్తా. ఒకరు కాకపోతే ఒకరు. నేను నీతో 4 రోజులు ఉంటా నాస్తికుడు కాబట్టి, నువ్వు నాతో 4 రోజులు ఉండు, నువ్వు డీల్కి ఓకే అంటే చూడు.
అలా ఉంటారు మళ్ళీ. మా టైం వేస్ట్. నేను అసలు నమ్మాను. నేను దండం నేను ఇటు దండం పెట్టుకుని 4 రోజులు ఉంటా. ఏ దండం పెట్టను, ఏ దేవుడిని దేవుడు అని మొక్కను. నువ్వు నాతో నేను 4 రోజులు అయిపోయింది, నువ్వు నాతో 4 రోజులు వచ్చి ఉండు. నేను ఎలాగ దండం పెట్టుకుంటాను, ఎలా గుడికి వెళ్తాను, నా పని నువ్వు చేయాలి. అప్పటికి నువ్వు అలాగే ఉంటే నీ ఇష్టం. మరి దానికి ఒప్పుకుంటారా? కాబట్టి మీరు అన్నట్టు ఆ క్రేజ్ మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, అది కాదు, అదే ప్లస్ పాయింట్. వాళ్ళకి అదే కావాలి. ఓ నలుగురు సోషల్ మీడియాలో ఈ నుంచి ఎక్కువ వైరల్ అవుతుంది రా ఇక్కడ ఉంటే, ఓ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా బాబు అనుకుంటాడేమో మనసులో. అదొక ఆనందం కానివ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.